హాయ్ అండి, వెల్కమ్ టు అనులాస క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి సింపుల్గా వన్ లేయర్ క్రోషే దగ్గర సింపుల్గా వేసుకునేది చూపిస్తాను మీకు. దానికి కావాల్సింది 8 లేయర్స్ థ్రెడ్. ఎలా వేసుకుందామని చూపిస్తాను, ఎలా వేసుకోవాలనేసి. సరే వేసు నాటు అక్కడే మనం లుక్ తీసుకుంటాం కదా, అక్కడే 3 చైన్స్ వేసుకుందామండి. ఫస్ట్ 1 2 3, తర్వాత కూడా డబుల్ క్రోషే వేసుకుందాము. దాని పక్కలోనే తీసుకుందాము. ఇంకొక టైము ఫస్ట్కి మాత్రము స్టార్టింగ్ మాత్రం ఇలాగ వస్తుంది. 3 అయినాయి. 1 2 3 చైన్స్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫస్ట్కి వేసుకుంటాం కదా 3 చైన్స్, దీంట్లో లాక్ చేసుకోవాలి మనము. తర్వాత ఒక బీడ్స్ తీసుకుందాము. స్మాల్ బీడ్సే తీసుకున్నాను నేను. ఓకే, తర్వాత ఇది ఎక్కడికి వస్తుందో కొంచెము ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం ఇంకొంచెం ఇటువైపు తీసుకునేసి డబుల్ క్రోషే చేసుకుందాము. తర్వాత డబుల్ క్రోషా ఇటువైపు లాక్ చేయకూడదు, ఇటువైపు లోపలికి రావాలి. అప్పుడు ఇంటూ మాదిరి కనిపిస్తుంది అది. తర్వాత 3 చైన్స్ 1 2 3 ఇక్కడికి ఈ 2 అవుట్లు చేరుకునేసి నాట్ చేసుకుందాము. 2 స్తంభాలు ఉంటాయి కదా, దానికి లాక్. తర్వాత ఇంకో బీడ్స్, చూడండి ఇంత వస్తుంది. కొంచెం మనము కరెక్ట్గానే తీసుకుంటే మనం లోపల లాక్ చేసుకోవాలి కాబట్టి కొంచెము ఒక పాయింట్ ముందర తీసుకుంటే అయిపోయింది ఇది మనము. తర్వాత ఇటువైపు లోపలికి మనము తీసుకుంటూ పోవాలి. 3 చైన్స్ 1 2 3 అయిన తర్వాత ఈ బీడ్స్ పక్కనే మనము లాక్ చేసుకోవాలి. ఇలాగా నాట్స్ వస్తాయి. పైన చూడండి ఎలాగొచ్చింది, పికాక్ మాదిరి కనిపిస్తుంది కదా. ఇలాగే వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ బీడ్స్. సింపుల్గా ఉంది, ఈజీగా వేసుకోవచ్చు. 1 అవర్లో ముగిసిపోతుందని డిజైన్ ఇది. ఓకే, మళ్ళీ తర్వాత డబుల్ క్రోషా ఇక్కడికి కాదు, ఇక్కడ లోపలికి. తర్వాత 3 చైన్స్ సేమ్ బీడ్స్ పక్కనే లాక్ చేసుకుందాము. తర్వాత బీడ్స్ 1 అవర్ అంతే పడుతుందండి ఇది. శారీకి డిజైన్ అయితే ఈజీగా తొందరగా వేసుకోవచ్చు. సింపుల్గా కావాలి అనే వాళ్ళకి ఇది బాగా కనిపిస్తుంది డిజైన్. ఇటువైపు డబుల్ క్రోషాని వేసుకోవాలి. 3 చైన్స్ ఇక్కడికి. శారీ అంతా ఫుల్ ఇలాగే వస్తుంది. మనము కుచ్చికి మనకి ఇలాగే కంటిన్యూ చేసుకొని మనం కుచ్చికి తర్వాత నేను చూపిస్తాను మీకు. సింపుల్గా ఒక లేయర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. త్రీ చైన్స్ లాక్ ఇలాగే చూసారు కదా, ఇలాగొచ్చింది. కొంచెం పికాక్ మాదిరి కనిపిదా, ఇలాగే వస్తుంది. ఇలాగే కంటిన్యూ చేసుకొని వస్తాను, మీకు చూపిస్తాను. అయిపోయిందండి డిజైన్, ఇలాగొస్తుంది.
చూడండి ఎలా కూర్చుంది, సింపుల్గా బాగా కనిపిస్తుంది. దీనికి ఇప్పుడు కుర్చీ ఎలా కట్టుకోవాలి, ఇక్కడంతా బీడ్స్ వేసేసాను కదా, కుర్చీ ఎలా కట్టుకోవాలని చూపిస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ మనం చైన్ వేసుకుంటాం కదా, 3 చైన్స్. ఫస్ట్ కుచ్చు ఇలాగొస్తుంది. ఇది దీంట్లోనే యాడ్ చేసుకోండి. సేమ్ కలరే కడుతున్నాను కుర్చీకి. ఓకే, ఇక్కడ కట్టుకున్నాం కదా మనము. తర్వాత మనము 4 కన్నా మనము కుర్చీలో దగ్గరగా కావాలి అనుకున్నప్పుడు మనము 2 బీడ్స్ వదిలేసి 3 బీడ్స్ వచ్చే దగ్గర అన్నా కట్టుకోవచ్చు. కొంతమంది అక్కడొకటి కావాలన్నప్పుడు మనం మన ఇష్టం చూసుకోవచ్చు. ఓకే, నేను బీడ్స్ లోపలే కడుతున్నాను కుర్చు, అందుకనేసి నేను 3 బీడ్స్ వదిలేస్తున్నాను. 4 బీడ్స్ దగ్గర బీడ్స్ మధ్యలోనే వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం కాదు. ఇలాగా కట్టుకొని వస్తాము. అయిపోయిందండి, ఇలాగొస్తుంది సింపుల్గా. చూడండి, సింపుల్గా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాంబినేషన్ ఇంకా థ్రెడ్ నుండి ఇంకా బాగా కనిపించేది. కాంబినేషన్ లేదు శారీ, ఇది లైట్ కలర్ ఉంది కాబట్టి అంత లుక్ కనిపించదు, కానీ బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఛానల్. ఓకే, బాయ్.